చూసుకుంటే ఏపీలో పేద ప్రజలకు మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉపాధి కూలీ కుటుంబాలకు ఉన్నతి నైపుణ్య శిక్షణ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఉన్నతి పేరిట నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణపై కూలీలకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. కూలీల కుటుంబాలు దీర్ఘకాలం ఉపాధిపైనే ఆధారపడకుండా నైపుణ్యం కలిగిన వృత్తుల్లో ప్రవేశించి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలా ఈ కార్యక్రమం అయితే వినియోగించుకోవాలని కోరారు. శిక్షణ కాలంలో రోజుకు రూ. 300 చొప్పున 90 రోజులకు 2700 అంటే 27,000 వరకు కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తున్నట్లయితే చెప్పారు. అయితే మార్కెటింగు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, పీసీబీ ఆపరేటింగు, ఏరోస్పేస్, ఏవియేషను, వ్యవసాయము, బ్యాంకింగు వంటి 31 రంగాల్లో 217 కోర్సులపై శిక్షణ ఇస్తారని ఆయన అయితే వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పనిదినాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు శిక్షణకైతే అర్హులన్నారనమాట. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణుల వారి తర్ఫీదు అయితే తీసుకోవచ్చన్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ధ్రువపత్రం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా కల్పిస్తారని చెప్పారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే జాబ్ కార్డు ఉంటుందో వారందరూ కూడా ఉపయోగించుకోండి. సో అలా ఉపయోగించుకోవడం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీకు చిత్రం ఏంటంటే డబ్బులు కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజును వర్క్ నేర్పుతారు, అదేవిధంగా మీకు అమౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.